జై శ్రీరామ్. గత 9 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ప్రభుత్వము వారు చేసినటువంటి కార్యక్రమాలు, ప్రతిపక్షం నిరసనలు, అట్లాగే బీజేపీ తరఫున మా వాదన, ఎంఐఎం తరఫున వాళ్ళు, సిపిఐ తరఫున కూనంనేని గారు అందరూ మాట్లాడడం జరిగింది. ప్రభుత్వము ఎంతసేపు మొదటి రోజు సంతాప తీర్మానం, రెండో రోజు బడ్జెట్ అంకెల గారెడితో చేశారు, మూడవ రోజు బడ్జెట్ మీద సమీక్ష అని చెప్పి వారు చేసింది వారి సభ్యులతోనే 10 మందితో చెప్పించుకోవడం తప్ప ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరగలేదు. 4వ రోజు గొడవ, 5వ రోజు నిరసన, 6వ రోజుకి వచ్చేసరికి మళ్ళీ గొడవ, 7వ రోజు నల్లబార్జీలు, 8వ రోజు బైకాటు, 9వ రోజు నాడు మధ్యలో నుంచి మళ్ళీ బైకాట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజలు తిరస్కరించి గత ప్రభుత్వము తప్పు చేసిందని చెప్పే గత ప్రభుత్వము ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వము ఏదో చేస్తుందని ప్రజలు నమ్మి అరకొర బోటాబోటి మెజారిటీతోని 64 మందితోని గెలిచినటువంటి ఈ ప్రభుత్వము కొలువుదీరిన మరుక్షణం నుంచి గత 8 నెలలుగా డిసెంబర్ 3వ తారీఖు నుంచి మొదలు పెడితే ప్రతిరోజు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే తప్ప తాను ఏం చేస్తామన్నది, ఏం పని చేస్తామన్నది ఇవ్వడం లేదు. ప్రజలకు ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారి 6 గ్యారెంటీల గురించి కానీ 13 అంశాల గురించి కానీ నేను మాట్లాడట్లేదు. వారు మాట ఇచ్చిరు, మాట మీద ఉంటారా లేదా అనేది వారికే వదిలేస్తున్నాం. కానీ ప్రభుత్వ పాలన అంటే అది ఒకటే కాదు, ఉచితాలు ఇచ్చినంత మాత్రాన 6 గ్యారెంటీలు ఇవ్వడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఎండాకాలంకు నీటి కొరత వస్తుందంటే అది చలికాలంలో ఆలోచించాలా, వర్షాకాలంలో వరదలు వస్తాయంటే అది ఎండాకాలంలో ఆలోచించాలా. అలాంటిది ఇడిచిపెట్టి ప్రతి నిమిషము గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్పి ఎప్పుడు విమర్శిస్తూ సమయాన్ని జరపడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేస్తూ ఉన్నది. అసెంబ్లీలో చూస్తే ఆయన మాట్లాడిన దాని ప్రకారంగా ఇవాళ ఉద్యోగుల నిరుద్యోగుల గురించి జాబ్ క్యాలెండర్ కానీ, లేదా హైదరాబాదు మెట్రో సిటీ దాని గురించి అభివృద్ధి విషయంలో కానీ, మూసీ నది ప్రక్షాళన గురించి కానీ, అట్లాగే వారు రుణమాఫీ గురించి కానీ మాట్లాడుతూ పోతున్నారు. అప్పుల కుప్పగా చేసిండు, తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, వీరు విధ్వంసం చేసిపోయారు, ధ్వంసం చేసిపోయారు అని చెప్తున్నారు. సరే, విధ్వంసం అనే వర్డైనా ధ్వంసం అనే వర్డైనా కనీసం కళ్ళకు కూడా కనపడాలి. విధ్వంసం చేసిపోయినటువంటి ఈ తెలంగాణలో, అప్పుల పాలైనటువంటి ఈ తెలంగాణలో మరి 31,000 పెట్టి రుణమాఫీ ఎలా జరుగుతుంది? 1,50,000 కోట్లతోని మూసీ నది ప్రక్షాళన ఎలా చేస్తారు? ఎవరు అడిగితే వారికి 300, అక్బరుద్దీన్ గారు అడిగారని 300 కోట్లతోని అక్కడ మెట్రో వస్తుంది, 400 కోట్లతోని అక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని ఎలా చెప్తున్నారు? అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అక్కడ ముచ్చర్లలో వేస్తామని ఇలా చెప్తున్నారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వము ఏమీ ఇవ్వలేదు, గాడిది గుడ్డిచ్చింది అని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రజాక్షేత్రంలో, రాజకీయ క్షేత్రంలో ఏదైనా మాట్లాడొచ్చు, కానీ శాసనసభలో మాత్రము సంస్కారవంతంగా పద్ధతిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరన్నట్టే గాడిది గుడ్డే ఇచ్చినట్టయితే మీరు అది
శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలోనే ప్రజల సమక్షంలోనే శాసనసభ నడుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెప్పమంటే చెప్పరు. దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పరు. చెప్పండి, మీరు ఇచ్చిందా ఇవ్వలేదా కేంద్ర ప్రభుత్వం అనేది మీరు చెప్పండి. ఇవ్వలేదు అని అంటే ఇవ్వలేదని చెప్పండి, ఇస్తే ఎంత ఇచ్చిందో చెప్పండి అని మేము అడిగితే సమాధానం లేదు. మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వరు. వారు మాత్రం మైక్లో నేను చదివితే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు అంటారు, నేను చదివితే మీరు ఎక్కడుంటారు, ఏమి ఇవ్వలేదు, నేను చదువుతా ఎంత ఇచ్చిరో తెలుసా, నేను చదివితే మీరు ఇక్కడ ఉండరు అంటారు. అన్నా పర్వాలేదు చదవండి మంత్రి గారు, ఏమి ఇవ్వలేదు కేంద్రం అంటే జనం బుద్ధి చెప్తారు. ఆ పార్టీలో మేము ఎమ్మెల్యేలు అయినందుకు మాకు కూడా బుద్ధి చెప్తారు. ఒకవేళ ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిందని చెప్పండి, ప్రజలు ప్రశంసిస్తారు. కానీ మీరు ఏది చెప్పకుండా ఇయ్యలేదు అంటే ఇవ్వలేదు, మొత్తానికి ఇవ్వలేదు అని చెప్పండి. లేదు ఇస్తే ఎంత ఇచ్చారో చెప్పండి అంటే అక్బరుద్దీన్ గారికి పంపించారు. వీళ్ళకి ఏం భయమో అర్థం కాదు. 7 రేట్లలో ఉన్న ఒక్క వ్యక్తి 2 గంటలు 3 గంటలు మాట్లాడినా కానీ అక్బరుద్దీన్ గారు మాట్లాడితే సినిమా చూసినట్టు నిమ్మలంగా కూర్చుండి మాట్లాడతారు. అట్లాగే చూస్తారు. 8 మంది బీజేపీ సభ్యులు ఉన్నటువంటి బీజేపీ సభ్యులకు 15 నిమిషాలు సమయం ఇవ్వమంటే కూడా ఇయ్యారు, కట్ చేస్తారు. ఇకపోతే టీఆర్ఎస్కి వాళ్ళకి పాత పురాణం భూత పురాణం తప్ప ఇంకా వేరే ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవు, ప్రజా సమస్యలు పట్టింపు లేవు. ఇక్కడ కనీసం బ్లాక్ టికెట్ల దగ్గర కొట్లాడినా కానీ కనీసం పద్ధతిగా ఉంటాయేమో తిట్లు, కానీ అక్కడ మాత్రం అవి కూడా లేకుండా భూత పురాణం ఓపెన్ చేస్తున్నారు. ఏమన్నంటే కొట్టుకునే పరిస్థితి. ఇక్కడ పెద్ద మనుషులకు అక్కడ పెద్ద మనుషులకు కనీసం బుద్ధి చెప్పాలనే ఆలోచన కూడా లేదు. తీరా అక్బరుద్దీన్ గారితో చెప్పేస్తే, अकबरुद्दीन साहब आप बोलने का जरूरत नहीं है, वहां पे जो मुख्यमंत्री जी है वो एलए मिनिस्टर साहब है, वो दोनों बात करना, दोनों बोलना, वो दोनों ऐलान करना आम जनता के सामने, केंद्र सरकार कुछ भी नहीं दिया, आप बोलो ये बात बोलो बोल के मैं बोले तो भी अकबरुद्दीन तो చెప్పిస్తారు ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 9 లక్షల కోట్లు ఇచ్చినట్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు, ఇచ్చింది కాదు అని మాట్లాడతారు. మళ్ళీ అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇది మేము వెళ్తాం మీరు కూడా రండి, మీ టికెట్లు మీరు తీసుకున్నా మా టికెట్లు కూడా మీరే తీయండి, ప్రభుత్వం జర అప్పులలో ఉంది అంటాడు. అప్పుడప్పుడు మళ్ళీ 1,50,000 కోట్లు పెట్టి నేను మూసీ నది ప్రక్షాళన చేస్తా, అక్బరుద్దీన్ గారికి 300 కోట్లతో మెట్రో చేస్తా అంటాడు. ఇవాళ ఏమి చెప్పినా కానీ అప్పుడే అప్పులు అంటాడు, అప్పుడే మళ్ళీ శాంక్షన్లు అంటాడు, అప్పుడే శంకుస్థాపనలు అంటాడు, అప్పుడే మళ్ళీ తెలంగాణ విధ్వంసం జరిగిపోయిందని అంటాడు. అసలు ఒక ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు ఆ పదవికి వన్నెదేవాలి కానీ చిన్నపిల్లల్లాగా మాట మీద నిలబడకుండా ఎవరికి దొరికితే వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం.